ఓం శ్రీ లలితాదేవియే నమః. ఇంతకుముందు వీడియోల్లో 25వ శ్లోకం వరకు అర్థం చూసాం కదా. ఈరోజు ఈ వీడియోలో 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు నేను అర్థం చెప్తున్నాను. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇప్పుడు 26వ శ్లోకం చూద్దాము. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిక్షృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. ఇక్కడ చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిక్షృత అంటే ఇది మొత్తం ఒకటే నామము. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే సమస్తమైన ఆయుధములచే అలంకరించబడి చక్రరాజము అని పేరు గల రథములో ఉంచబడినది ఈ తల్లి అని ఈ నామం యొక్క అర్థము. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత, ఇది కూడా మొత్తం ఒకటే నామం. ఈ నామం యొక్క అర్థం ఏమిటంటే గేయ చక్రము అనే పేరు గల రథమును అధిష్ఠించిన మంత్రిని చే అన్ని వైపుల నుండి సేవించబడినది. అంటే మంత్రిని అంటే ఇక్కడ సంగీతదాయిని శ్యామలాదేవి నుండి సేవింపబడినది ఈ తల్లి అని ఈ నామం యొక్క అర్థము. ఇప్పుడు 27వ శ్లోకం చూద్దాము. కిరిచక్రరథారూఢ దండనాద పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. ఇక్కడ కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత అంటే ఇది మొత్తం ఒకటే నామము. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే కిరిచక్రము అను పేరు గల రథమును ఎక్కిన దండనాద అని పిలువబడే వారాహీదేవిచే సేవ చేయబడుచున్నది ఈ తల్లి అని అర్థం. ఇక్కడ కిరిచక్రము అంటే వారాహ రూపంలో ఉండే రథము అని అర్థం. దండనాద అంటే దండము చేతి యందు ఎల్లప్పుడూ ఉండు అని అర్థం. ఈ నామం యొక్క అర్థం ఇలా చెప్పుకున్నాం. జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా, ఇది కూడా మొత్తం ఒకటే నామం. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే జ్వాలామాలిని అను పేరుగల దేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్నికోట యొక్క మధ్యనున్నది. ఇక్కడ అగ్నికోట అంటే గుడి మొదలగు వాని చుట్టుగోడని అగ్నికోట అని పిలువబడతారు. ఈ 27వ శ్లోకం అర్థం ఇలా చెప్పుకున్నాము. ఇప్పుడు 28వ శ్లోకం చూద్దాము. భండ సైన్య వదోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపా నిరీక్షణ సముత్సక. ఇక్కడ బండ సైన్య ఉదోదిక్త శక్తి విక్రమహర్షిత అంటే ఇది మొత్తం ఒకటే నామము. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే బండాసురుణ్ణి అతని రాక్షస సేనను సంహరించడానికి ముందుకు కదిలిన దేవతా సైన్యాన్ని చూసి పరమేశ్వరి సంతోషించింది అని ఈ నామం యొక్క అర్థం. నిత్యా పరాక్రమోటాపా నిరీక్షణ సముత్సక అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే తన దగ్గర ఉన్న నిత్యా దేవతల యొక్క పరులను ఆక్రమించుకోగల శక్తి సామర్థ్య ఉత్సాహాలను చూసి సంతోషించింది ఈ తల్లి అని ఈ 28వ శ్లోకం యొక్క అర్థము. ఇప్పుడు 29వ శ్లోకం చూద్దాము. బండపుత్ర వదోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవదతోషిత. ఇక్కడ బండపుత్ర వదోదిక్త బాల విక్రమనందిత అంటే ఇది మొత్తం ఒకటే నామం. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే బండాసుని పుత్రులను సంహరించుటనకు సంసిద్ధురాలైన బాలాదేవి. బాలాదేవి అంటే ఈ తల్లి యొక్క కుమార్తె. బాలాదేవి యొక్క విక్రమునకు సంతసించుచున్నది ఈ తల్లి అని ఈ నామం యొక్క అర్థము. మంత్రిణ్యంబ విరచిత విషంగవదతోషిత అంటే ఇది మొత్తం ఒకటే నామము. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే మంత్రిని చేత అంటే మంత్రిని దేవి చేత చేయబడిన విషంగవధుని విని సంతచించుతున్నది. అంటే ఇక్కడ మంత్రిని దేవి అంటే శ్యామలాదేవి అని అర్థం. బండాసుని సోదరుడు విషంగుడు. ఈ 29వ శ్లోకం అర్థం ఇలా చెప్పుకున్నాము. ఇప్పుడు 30వ శ్లోకం చూద్దాము. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇక్కడ విసుకు ప్రాణహరణ వారాహి వీర్యనందిత అంటే ఇది మొత్తం ఒకటే నామము. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే విసుక్రుని ప్రాణాలను హరించిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించినది ఈ తల్లి అని ఈ నామం యొక్క అర్థము.
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే ఇది కూడా మొత్తం ఒకటే నామము. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే కామేశ్వరుని యొక్క ముఖమును చూడడం ద్వారా గణపతికి జన్మనిచ్చినది ఈ తల్లి అని ఈ 30వ శ్లోకం యొక్క అర్థము. ఈరోజు 5 శ్లోకాల అర్థాలు చూసాము, 26 నుండి 30 వరకు. మళ్ళీ ఇంకొక వీడియోలో 31వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు ఇంకో 5 శ్లోకాల యొక్క అర్థం చూద్దాము. ఓం శ్రీ మాత్రే నమః.